జగన్ 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 నేను ఒక్కడే అంటాం కాదండి, నాకంటే ఎక్కువ ఎల్లో మీడియా అంటుంది. నాకంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు నామస్మరణ చేస్తూ ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు అదిగో జగన్ వస్తున్నాడు, ఇదిగో జగన్ వస్తున్నాడు, అదిగో అక్కడికి జనం వచ్చారు, అదిగో ఇక్కడికి జనం వచ్చారు, అదిగో అక్కడికి జనం తరలించారు, అదిగో ఇక్కడికి జనం తరలించారు, అదిగో రప్పరప్ప, అదిగో ఇచ్చేశారు. అబ్బో ఆంధ్రాలో ఉంది కదా రప్పరప్ప, తెలంగాణలో కూడా రప్పరప్ప. జగన్ వచ్చాడు, అదిగో పూలకుండి పగిలింది, జగన్ వచ్చాడు, ట్రాఫిక్ జామ్ అయింది, జగన్ వచ్చాడు, జనం వేలాదిగా వచ్చారు, జగన్ వచ్చాడు, జగన్ తరలిచ్చేశారు, గుంపులు గుంపులుగా జనం వచ్చేశారు. ఇవన్నీ నిన్న నుంచి ఎల్లో మీడియా వార్తలు. కోర్టుకే డెడ్ లైన్స్ విధిస్తాడా? జగన్ వచ్చింది కోర్టుకు అనుకున్నాడా? ఏమన్నా పబ్లిక్ మీటింగ్ అనుకున్నాడా? బేగంపేట వద్ద జనం, నాంపల్లి వద్ద జనం, దారి పొడుగునా జనం, లోటస్ పాండ్ వద్ద జనం, తిరిగి వెళ్ళేటప్పుడు జనం. ఎవరి జనం? ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి తరలించారు? రప్ప 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 అంటాడా? తెలంగాణలో రప్పరప్పనేనా? ఆంధ్రాలో కూడా రప్పరప్పనేనా? ఎందుకు ఈ జనం? ఇవన్నీ నిన్నటి నుంచి ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ వార్తలండి. ఎలా ఉన్నాయో చూశారు కదా. ఒక్కటైతే చెప్పాలనిపిస్తుంది ఇదంతా చూస్తే, మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష, మమ్మల్ని చూసి ఏడవకండిరా. ఇవన్నీ ఆటోలు లారీలు వెనకాల రాస్తారు కదా. అలానే జగన్ను చూసి ఏడవకండిరా, మీ ఏడుపులే జగన్కి శ్రీరామ రక్ష. ఎంత ఏడిస్తే మాకు అంత బలం. గొక్కబట్టి ఏడవండి, గుంపులు గుంపులుగా ఏడవండి. ఏదైతే చేతులు కొరుక్కొని, కాళ్ళు కొరుక్కొని, నేల కొరుక్కొని ఏడవండి. మీరు ఎలా ఏడ్చినా, ఎన్ని రాతలు రాసినా జనం జగన్ని వేరు చేయలేరు. జనం కోసమే జగన్, జగన్ కోసమే జనం. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ గారికి ఆ జనం అనేది వస్తారు. జన హృదయ నేత తన పేరే, జన అభిమాన నాయకుడు. గుంపులు గుంపులుగా వచ్చిన సింహం సింగిల్గా వస్తుంది. సింగిల్గానే వస్తాడు, మళ్ళీ సింగిల్గానే కొడతాడు మీ అందరినీ. సింగిల్గానే 151 సీట్లు గెలిచాం. మీరు ఈవీఎంలను అడ్డు పెట్టుకొని ఏదో జనాన్ని జగనాన్ని దూరం చేద్దామని అనుకున్నారేమో. ఓడిపోయినటువంటి రెండో రోజు నుంచే జగన్ గారి కోసం జనం ఎలా వేలాదిగా లక్షలాదిగా వేచి చూస్తూ ఉన్నారు, మీరు అందరూ చూశారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గని కనీసం మీకన్నా సిగ్గు లేదు. నవ్విపోదురు అనే కనీసం సిగ్గు లేకుండా జగన్ గారు వస్తే జనం ఎందుకు వచ్చారు, పక్క నుంచి తరలించారని ఒకడు బల ప్రదర్శన, ఒకడు హెడ్డింగ్లు పెట్టి, పొరుగు రాష్ట్రంలో రప్ప రప్ప ప్లకార్డులు పెడితే ఈ రాష్ట్రంలో కూడా పెట్టారంట. ఏం పెట్టారు? రప్ప 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 2029 ఎస్ పెడతారు ప్లకార్డు. ఏంది ఇప్పుడు మీకు వచ్చిన నొప్పి?